హలో అండి, ఈరోజు రెసిపీ టమాటా కర్రీ ఏంటి. ఈ టమాటా కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పేయండి. మొదటగా ఒక కళాయి తీసుకొని అందులో టమాటాని ఏనుల్లా కట్ చేసుకొని అందులో మూత పెట్టుకొని ఉడికించుకున్నానండి. ఉడుకుతున్న తర్వాత ఇంకోవైపు ఇంకో కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేసుకొని బాగా వేయించుకున్నానండి. ఈ లోపు ఉడికిపోయిన టమాటీలని ఈ కళాయిలోకి షిఫ్ట్ చేసుకొని వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ వేసుకొని బాగా ఉప్పు కారాలు పట్టాలి అనే ఉద్దేశంతో మూత పెట్టుకొని ఉడికించుకున్నాను. ఒక 5 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత అందులో మరి కొంచెం వాటర్ని యాడ్ చేసి బాగా కెళ్ళినంత వరకు ఉడికించుకున్నానండి. అవి బాగా ఉడికిన తర్వాత ఒక స్మెల్ వస్తున్నాయి కదండి, ఆ ఫ్లేవర్ వచ్చినంత వరకు ఉంచుకొని అప్పుడు మరొకసారి మూత తీసి కలుపుకున్నానండి. టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా ఎంతమంది ట్రై చేశారో కామెంట్లో చెప్పేయండి. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఈ కర్రీని రైస్తో కానీ లేదు అంటే చపాతీతో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.